రేవంత్ రెడ్డి అనే హౌలేగాన్ని మన మీదకు వదిలాడట. ఎవరంటున్నారు ఈ మాట? కేటీఆర్ అంటా ఉన్నాడు. ఈ తప్పునకు ఆయన్ను నడి బజార్లో ఉరితీయాలట. తెలంగాణ తెచ్చినందుకు కేసీఆర్ను ఉరితీస్తారా? రేవంత్ కరిసేలా ఉన్నాడట. ఇంట్లోనే కట్టేయాలని గీతమ్మకు చెబుతున్నామట కేటీఆర్ అంటున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అశోక్ నగర్ సభల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అనే హౌలేగాన్ని నడి బజార్లో ఉరి తీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారట. కేసీఆర్ను ఉరి తీయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆయన ఎందుకు ఉరి తీయాలి? చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చినందుక, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు ఇచ్చినందుక, గోస తప్పించినందుక అని నిలదీశారు. ఉరి తీయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని కూడా కాదని వరంగల్ అశోక్ నగర్ సభలకు వచ్చి 420 హామీలు ఇచ్చి అమలు చేయనందుకు రేవంత్ రెడ్డి అనే హౌలాగాడిని మన మీదకు వదిలినందుకు రాహుల్ గాంధీని ఉరి తీయాలట. జనగామ జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ సర్పంచుల అభినందన సభల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అలాగే హైదరాబాద్ నుంచి ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని, రీడర్ అని, ఏది రాస్తే అదే చదువుతారని ఎద్దేవా చేశారు. రైతు భరోసా పథకం కింద 2 పంటల డబ్బులను ఎగ్గొట్టాడని, కౌలు రైతులకు కూడా పథకం వర్తింపజేస్తామని చెప్పారని, రైతు కూలీలకు నెలకు 1000 చొప్పున ఇస్తానని మాటిచ్చింది తప్పారని మండిపడ్డారు. అశోక్ నగర్ సభలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ యువతను పెట్టారని విమర్శించారు. అత్తకు 4000, కోడలకు 2500 చొప్పున ఇస్తామని హామీ ఏమైందని, మహిళలకు 2500 ఇవ్వలేని వ్యక్తి వారిని కోటీశ్వరాలను ఎట్లా చేస్తారని ఎద్దేవా చేసిరట. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని మాటిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఢిల్లీకి నెలకు 100 కోట్ల చొప్పున మోస్తున్నారట. పొద్దున లేస్తే రేవంత్ రెడ్డి రోత మాటలు మాట్లాడుతున్నారని, అసెంబ్లీలో ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నారని, ఆయన ఉడత ఊపులకు భయపడొద్దని బీఆర్ఎస్ శ్రేణులకు ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డికి